PR7 మీడియాకి స్వాగతం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల మండల కేంద్రాల్లోని చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే కార్యక్రమం ఏదైతే చేయమని ఆదేశాలు జారీ చేశారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అభివృద్ధి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గానికి సంబంధించి చీమాడుగుల మండలంలో ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు వెన్నుపోటు అనే పదానికి వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని ఎవరు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అడిగినా కూడా అందరి దగ్గర వచ్చే ఒకే ఒక సమాధానం చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆనాడు 1995 సంవత్సరంలో మామని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అదేవిధంగా పార్టీని తన చేతుల్లో తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీల్ని పొందుపరిచి ఆనాడు ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు ప్రజల వద్దకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలు కంటిన్యూ చేస్తూ అంతకు మించి నేను ఇస్తాను అని చెప్పేసి అని ఊకతొంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్యపెట్టి గెలిచి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా తన మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏదైతే సూపర్ 6లో ఆడబిడ్డ నిధి ఈరోజు ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకి ఏదైతే నెలకి 1500 రూపాయలు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తానన్నారో 2 ఏళ్ళు కావస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కూడా ఆ పథకాన్ని కార్యరూపం దాల్చకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. అదేవిధంగా నిరుద్యోగ భృతి ప్రతి ఒక్క నిరుద్యోగుడికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తూ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు ఈ రోజు 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా దాదాపుగా సంవత్సరానికి 36,000 రూపాయలు చెప్పున 72,000 రూపాయలు ఈ రోజుకి నిరుద్యోగ యువతికి బాకీ ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మిగతా ఏదైతే పథకాలు ఏదైతే ఉన్నాయో ఈరోజు లబ్ధిదారులు అర్హులైనటువంటి వాళ్ళని తొలగించే పరిస్థితి ఉంది. ఇవ్వాల్సినటువంటి శాతాన్ని కన్నా తగ్గించి అరక కొరకగా అమలు చేసే పథకాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఆయన అధికారంలోకి రావడం కోసం ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఎలాంటి హామీలైనా ఇస్తాడు, ప్రజల్ని ఎన్నిసార్లైనా మోసం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు చేస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గమైనటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ రకంగా ఉంటుంది అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పరిపాలన గాలికి వదిలేశారు, లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేశారు. ఈరోజు ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా ఈరోజు నీరు గార్చే పరిస్థితి మనం చూస్తాం. అంటే ఒక నిరంకుశ వైఖరితో ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాడు. దానికి నిరసనగానే ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేదానికి ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.